హాయ్ హలో నమస్తే. నిన్న ఇది ఆయనకు ఒక ఫేస్బుక్ పోస్ట్ కనిపిస్తుంది మీకు. ఇతని పేరు చైతన్య కూరపాటి అనే ఒక ఒక ఫేస్బుక్ పోస్ట్ నాకు పంపించి అతను 1936 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్ స్టాటస్ దళిత క్రిస్టియన్స్కి ఇవ్వబడమని రాసి ఉంది. కాబట్టి ఇది బ్రిటిష్ వాళ్ళ కుట్ర, మనువాదుల కుట్ర కాదు అని చెప్పేసి అతను పోస్ట్ చేశాడు. అతను పోస్ట్ చేసిందే మనువాదులు అని తిడుతున్నారు. అది యాక్చువల్గా అతను పోస్ట్ చదువుతున్నారు చూడండి, మీకు అర్థమైంది. అతను పోస్ట్ చదివితే మనకి అర్థమైంది. ఓకే, దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ లేకుండా చేసింది మనువాదులో, హిందువులో, బ్రాహ్మణులో కాదు, బ్రిటిష్ వాళ్ళు. అతను చేసిన పోస్ట్ దళిత నాయకులు అని చెప్పుకునే అజ్ఞానులంతా, బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా దళిత క్రైస్తవులు చెప్పుకునే అజ్ఞానులంతా అని చెప్పి పోస్ట్ చేశారు ఫేస్బుక్లో. 1950లో మనువాదులు, బ్రాహ్మణులు కుట్ర చేసి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ తీసేయించారు. దానికోసం రాష్ట్రపతి చేత దొంగదారిలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ ఇప్పించారు అని ఒక తెలివి తక్కువ వాదన తెస్తున్నారు అని చెప్పేసి పోస్ట్ చేశాడు. మరి సోషల్ మీడియాలో మనోళ్ళు వాదన చేస్తున్నట్టున్నారు. మీరు ఎవరైతే అది వాదన చేస్తారో మీరే కరెక్ట్, ఇతనికి ఏబిసిడీలు కూడా రావు. ఓకే, నిజానికి స్వాతంత్రం రాకముందే ఈ దళిత క్రైస్తవులు అత్యంత ప్రేమించి భజన చేసే బ్రిటిష్ ప్రభుత్వమే. అంటే ఇతను అర్థమైంది ఏంటంటే ఇతను క్రిస్టియన్ కాదు, పక్క హిందుత్వవాది. ఒకటైతే అర్థమైంది, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని భజన చేసే వాళ్ళే అని అంటే ఇంకొక వాళ్ళు క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళని భజన చేస్తారని అదొక నేనే చెప్తున్నా. వీళ్ళకి మినిమం కామన్ సెన్స్ కూడా లేదనమాట. క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళు ఎందుకు భజన చేస్తారు? మిషనరీస్ని అరెస్ట్ చేశాడు బ్రిటిష్ వాడు. మిషనరీస్ని విలియం కెరీ లాంటి తీసుకెళ్లి జైల్లో పెట్టాడు బ్రిటిష్ వాడు. ఎందుకు భజన చేస్తారు? వాడు శత్రువు అయితే. అదే తెల్లతోలున్న ప్రతివాడు క్రిస్టియన్ అనుకుని ఒక మోసతోరణలో వెళ్ళేటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఓకే, ఎవరు మరి చైతన్య కూరపాటి అని ఒక పోస్ట్ వచ్చింది నాకు. మీకు అతను తెలిస్తే నా వీడియో పంపించండి. ఓకే, అంటే దే షుడ్ నో వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది వాళ్ళకు కూడా తెలియాలి. క్రైస్తవం తీసుకున్న ఏ భారతీయుడు కూడా షెడ్యూల్ క్యాస్ట్లో పరిగణించడానికి వీలు లేదని 1936లో చట్టం చేశారు. సో ఇది యాక్చువల్గా అతను పోస్ట్ చేసిన డాక్యుమెంట్ అనేది 1936 బ్రిటిష్ ఆర్డర్ అనమాట. ఓకే, సరే, అది 1936 రాసిన మాట కరెక్టే, కానీ బ్రిటిష్ కుట్ర చేశారు అనే దాంట్లో కూడా పర్లేదు. బ్రిటిష్ కుట్ర చేశాడంటే వాడేమి పోరాడి దళిత క్రైస్తవుల తరపున నిలబడాల, అంతవరకు ఓకే. కానీ మనువాదుల కుట్ర కాదు, హిందువుల కుట్ర కాదు, బ్రాహ్మణుల కుట్ర కాదు అని వాళ్ళకి సర్టిఫికేషన్ ఇచ్చాడే. దట్ ఈస్ వేర్ ఐ అబ్జెక్ట్ దిస్ పోస్ట్. లోపలికి చూద్దాం. ఇది చూడబోయే ముందు నేను మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ ఫాలో అవ్వండి అన్నాను. మీరు ఆ ఛానల్ ఫాలో అవ్వండి, నేను ఫస్ట్ లింక్ ఇస్తాను. వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పటికి ఒక 600-700 మంది జాయిన్ అయినట్టున్నారు. ఇంకొక 300 మంది జాయిన్ అవ్వండి. అది విషయం. రెండోది, డాక్టర్ బిఆర్ అంబేద్కరే 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 వేశాడు. అప్పుడు ఆయన ఈ మినిస్టర్గా ఉన్నాడు, లా మినిస్టర్గా ఉన్నాడు. కాబట్టి అంబేద్కర్ యొక్క డిపార్ట్మెంట్ నుంచి సర్క్యులర్స్ వెళ్ళాయి, అంబేద్కర్ యొక్క పాత్ర ఉంది అని చెప్పేసి ఎవరైనా ఒక కామెంట్ చేశారు. 2-3 కామెంట్లు చూసి నేను అది కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నాను. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 వేసినప్పుడు అంబేద్కర్ లా మినిస్టర్గా ఉన్నాడు కరెక్టే, కానీ అది ఇంటీరియం గవర్నమెంట్లో లా మినిస్టర్గా ఉన్నాడు. ఇంటీరియం గవర్నమెంట్ అంటే వాళ్ళకి ఎన్నికలు జరిగింది 1952లో ఫస్ట్. అంబేద్కర్ గారు 1947లో అదే అక్కడ బ్రిటిష్ స్వతంత్రం రాగానే బంగ్లాదేశ్లో ఆయన సీట్ క్యాన్సిల్ అయింది, పాకిస్తాన్కి వెళ్ళింది. ఇప్పుడు ఆయన మహారాష్ట్రకి తీసుకొచ్చి అక్కడ బాంబేలో ఆయన 1947లో ఎమ్మెల్యేలు మొత్తం ఓటేసి, ప్రజలు కాదు ఎమ్మెల్యేలు ఓటేసి ఆయన్ని రాజ్యాంగ సభలోకి పంపించారు. అప్పుడు గెలిచాడు ఆయన, ఎమ్మెల్యేలు ఓటేయడం ద్వారా గెలిచాడు. దాన్ని బట్టి ఆయనకి మినిస్ట్రీ పోస్ట్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఆయన మినిస్టర్ అయ్యాడు. అప్పుడు ఆ మినిస్టర్ పోస్ట్ కంటిన్యూ అయింది 51 వరకు. ఈ మధ్యలో 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 వేసింది ప్రెసిడెంట్, దట్ ఈస్ ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఒకసారి ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి తన అధికారాన్ని ఉపయోగించి ఒకసారి స్టాంప్ వేసి డిపార్ట్మెంట్కి పంపించిన తర్వాత ఏ మినిస్టర్ అయినా సరే ఇంటర్నల్ సర్క్యులేషన్ చేయాలి. అంబేద్కర్ చేసింది అదే. అంబేద్కర్ లా మినిస్టర్గా ఉన్నప్పుడు ఎందుకు సర్క్యులర్లు పంపించారంటే ఆయన మినిస్టర్, ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉంది, రాజ్యాంగం రాసింది ఆయనే. 341 ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్కి అధికారం ఉందని ఆయనే రాశాడు కదా రాజ్యాంగము. ఆ అధికారాన్ని ఉపయోగించి ప్రెసిడెంట్ పంపించినప్పుడు ఈయన ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని వైలేట్ చేయలేడు కదా అంబేద్కర్ గారు. సో కాబట్టి ఆయన ఇంటర్నల్ సర్క్యులర్ పంపించాడు మినిస్టర్గా ఉండి. అంతే, ఆయన ఒక మినిస్టర్ బాధ్యత చేశాడు అంతే తప్ప హీ అపోజ్డ్ దాట్. సో కాబట్టి అంబేద్కర్ మీద అయ్యొద్దండి. ఇది ఒక పెద్ద అన్యాయం చేశారు, దళిత క్రైస్తవులకు అన్యాయం చేశారు. అన్యాయం చేసి దయచేసి కనీసం అంబేద్కర్ నన్ను వదిలేయండి. ఓకే, అంబేద్కర్ని చెడ్డోని చేయొద్దు. అతను ఈ ప్రపంచంలో అతను మంచోడు అంటే అంబేద్కర్ ఏమన్నాడు, కనీసం అతను నన్ను వదిలేండి. అతను మరి దుర్మార్గం చేయకండి. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ తీసేసింది అంబేద్కర్ అని చెప్పి దుర్మార్గం చేయకండి. అతన్ని నిజాయితీ కలిగినటువంటి ఒక జీవి ఈ భారతదేశం ఉందంటే అంబేద్కర్. ఓకే, వదిలేండి దాని సంగతి. రెండో విషయం గురించి మాట్లాడుతున్నాం. సరే, ఇప్పుడు టాపిక్లోకి వస్తున్నాను. వీళ్ళు ఏమన్నారంటే చూడండి, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్కి సంబంధించి 1936 బ్రిటిష్ ఆర్డర్కి సంబంధించి సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇది 1936 బ్రిటిష్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్. అది
నాట్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఒక ఆర్డర్ ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3లో ఏది ఉందో అదే వర్డ్ అక్కడ కూడా ఉందన్నమాట. 1936లో ఉంది కాబట్టి అతను కోట్ చేశారు దాన్ని. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో ఉంది, 1936లో కూడా ఉంది కాబట్టి ఇది వ్యాలిడ్ కాదు. 1936లో ఉన్న దాన్ని 1950లోకి తీసుకొచ్చి అన్యాయం చేశారు. అది కరెక్ట్ వర్షన్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 ఇది జెన్యూను ఎందుకంటే అక్కడ ఉంది కాబట్టి అని మీరు అలా అర్థం చేసుకోకూడదు. అక్కడున్న దాన్ని అన్యాయంగా తీసుకొచ్చి 50లో పెట్టారని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎందుకు పెట్టారు ఇప్పుడు చెబుతున్నారు. ఎందుకు ఇది అన్యాయమో మీకు అర్థమైంది ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1936 బ్రిటిష్ ఆర్డర్ అయితే ఉందో అది ఐడియాలజికల్ ఆర్డర్ కాదు. అది ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్. అది ఐడియాలజికల్ అంటే ఇది హిందువులకి ఇది ఉంది, క్రిస్టియన్స్ మతం లేదు, క్రిస్టియన్స్ మతంలో కులం లేదు, హిందువులు దాని కులం ఇవన్నీ కాదు అతను చూసింది. ఒకటే చూసేది ఏంటంటే ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్, ప్రజలు ఎలా డివైడ్ అయి ఉన్నారు అనేది అతని మనసులో ఉంది. మతాల జోలికి వెళ్ళలేదంటే హిందూ మతంలో ఏముంటే క్రిస్టియన్ మతంలో ఏముంటే ముస్లిం మతంలో అతను ఆడికింది బ్రిటిష్కి ప్యూర్లీ ఇట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. సమాజం ఎలా డివైడ్ అయింది అనే దాని మీద వాడు చట్టం వేశాడు, మతం జోలికి వెళ్ళలేదు. సో ఈ సమాజం ఎలా డివైడ్ అయింది సమాజం మనుధర్మ శాస్త్రం మీద డివైడ్ అయింది అప్పుడు 1936లో. అంటే 1936 బ్రిటిష్ ఆర్డర్ గివెన్ బేస్డ్ ఆన్ ది మనుధర్మ శాస్త్రం. అప్పటికి ఎందుకనేది నేను మీకు అర్థమైంది, లోపలికి వెళ్ళి చూస్తాయి వినండి. అప్పుడు 1936లో అన్టచబిలిటీ, అంటరానితనం అనేది లీగల్లీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్. బ్రిటిష్ వాళ్ళు అన్టచబిలిటీని వాళ్ళు ఈ సమాజంలో ఉంది అని వాళ్ళు లీగల్గా రికగ్నైజ్ చేశారు దాన్ని. ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్టచబిలిటీ ఉంది అనేది దే యాక్సెప్టెడ్, అగ్రీడ్ బ్రిటిష్ పీపుల్ బికాస్ ఇట్ ఈస్ దేర్, లీగల్లీ దే యాక్సెప్టెడ్. దాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు ఒక పాయింట్. అక్కడ ఈ 1936 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏమంటే 1936 బ్రిటిష్ ఆర్డర్, ఈ బ్రిటిష్ ఆర్డర్ వేయడానికి కారణం ఏంటంటే బేస్ ఏంటంటే అప్పుడున్నటువంటి చట్టాలు బేస్ చేసుకొని చేశారు. ఏమంటే క్రిస్టియన్స్కి ఒక 3 చట్టాలని క్రిస్టియన్స్కి. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872, ఇండియన్ క్రిస్టియన్ పర్సనల్ లా, క్రిస్టియన్ డివోర్స్ యాక్ట్ 1869. ఈ 3 బేస్ చేసుకొని క్రిస్టియన్స్ అంటే ఎవరో వాళ్ళు డిఫైన్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఏమంటే ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872, ఇండియన్ క్రిస్టియన్ పర్సనల్ లా అండ్ సక్సెషన్ యాక్ట్ 1865. ఈ 3 క్రిస్టియన్ చట్టాలు. ఈ 3 క్రిస్టియన్ చట్టాల్లో వాళ్ళు ఏమని రాశారు, క్రిస్టియన్ అంటే ఎవరు అని, క్రిస్టియన్గా మారిన వాడిని క్రిస్టియన్గా పరిగణిస్తారు, బాప్టిజం తీసుకున్న వాళ్ళని ఇవన్నీ కూడా క్రిస్టియన్గా పరిగణిస్తారని ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో ఉంది. ఇప్పుడు దాని ప్రకారం చూస్తే ఇప్పుడు చర్చికి వెళ్ళిన వాడు క్రిస్టియన్ కాదు. మా ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో ఏమని రాసింది, ఎవరైతే బాప్టిజం తీసుకొని స్వచ్ఛందంగా డిక్లరేషన్ ఇచ్చి ఎవరైతే క్రైస్తవుడిగా మారని ప్రకటిస్తాడో వాడు మాత్రమే క్రిస్టియన్. అంటే ఈ యాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ నుంచి వచ్చింది. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ చర్చికి వెళ్ళే వాళ్ళ మొత్తాన్ని మేము చర్చి దగ్గర కనబడితే తీసేస్తాను, అది అన్యాయం కదా. అది ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ మీరు బేస్ చేసుకొని చేసినప్పుడు బ్రిటిష్ వాడు, సో అది బేస్ చేసుకొని చేశాడు క్రిస్టియన్కి సంబంధించి. సో ఇదైతే ఈ చర్చికి వెళ్ళే వాళ్ళని టార్చర్ పెట్టడం ఆపండి. ఇది ఎందుకంటే అసలు ఎంటైర్ బేస్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ బేస్ మొత్తం క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ నుంచి వచ్చింది, డెఫినేషన్ ఫర్ క్రిస్టియన్ అనేది. అది ఒక పాయింట్. మరి ఇప్పుడు హిందువుల్ని ఎలా పరిగణించారు, ఎందుకు ఇలా హిందువుల్ని డివైడ్ చేశారు 1936 బ్రిటిష్ ఆర్డర్లు అంటే హిందూ యాక్ట్ ప్రకారం చేశారు. అప్పుడున్న హిందూ యాక్ట్ ఏంటి 1936లో ఇప్పుడున్నటువంటి హిందూ కోడ్ బిల్లు పెట్టి అంబేద్కర్ గారు కొట్లాడి హిందూ కోడ్ బిల్లు పెట్టి కొన్ని చట్టాలు చేశారు కదా, అవి లేవు అప్పుడు 1936లో. మరి ఏంటి హిందూ చట్టాలు ఏంటి అంటే హిందూ కస్టమరీ లా అంటే హిందువులు ఆచారం ఏంటి ఆచారం. అప్పుడు మనుధర్మ శాస్త్రం అంటరానుడు బయట ఉండేవాడు, బ్రాహ్మణుడు క్షత్రుడు శూద్రుడు ఆచారంలో ఉంది. అప్పుడు కస్టమరీ లా అంటారు దాన్ని. ఆ కస్టమరీ లా ప్రకారం 1936లో బ్రిటిష్ ఆర్డర్ వేశారు. ఒక పాయింట్. రెండోది హిందూ రిలీజియస్ లా. వాట్ ఈస్ హిందూ రిలీజియస్ లా ఇన్ 1936 మనుస్మృతి. 1936లో హిందూ రిలీజియస్ లా ఏంటిది, మనుధర్మ శాస్త్రము. మనుధర్మ శాస్త్రానికి వాడు మనుధర్మ శాస్త్రం ప్రకారం ఓహో ఇలా రాసి ఉంది మనుధర్మ శాస్త్రం, వీళ్ళు బ్రాహ్మణులు క్షత్రులు వయసులాట అంటరానోళ్ళట అని చెప్పి వాడు రికగ్నైజ్ చేసి ఈ 1936 బ్రిటిష్ ఆర్డర్ వేశాడు. క్యాస్ట్ కస్టమ్స్ని పరిగణలోకి తీసుకున్నారు. రిలీజియస్ టెక్స్ట్ యూజ్ బై బ్రిటిష్ కోర్టులోనే కదా. ఇప్పుడు వీళ్ళకి కూడా గొడవలు వస్తే బ్రిటిష్ కోర్టుకి వెళ్ళేవాళ్ళు. బ్రిటిష్ కోర్టులో దేని బేస్ చేసుకుని వాళ్ళు జడ్జ్మెంట్లు ఇచ్చేవాళ్ళు. ఏందా ఈ భారతదేశంలో వాళ్ళకున్న ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి రిలీజియస్ టెక్స్ట్ ఏంటంటే మనుధర్మ శాస్త్రము, ఇవన్నీ కొన్ని ధర్మశాస్త్రాలని. ఆ ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చింది బ్రిటిష్ వాడు. లోకల్ కస్టమరీలా అక్కడ లోకల్గా ఉన్నటువంటి పెద్దలు, ఊరు పెద్దలు, గ్రామ పెద్దలు, పంచాయతీలు ఎలా చేసేవాళ్ళు వాళ్ళు, అంటరానోడు రావడానికి లేదు, ఇవే కదా వాళ్ళు పంచాయతీ అప్పుడు. సో సెన్సస్ కేటగిరీస్ అప్పుడు ఎలాగ డివైడ్ చేశారు, సెన్సస్ కేటగిరీస్ ఇది క్లియర్గా రాశారు. బ్రాహ్మణుడు, హిందూ, నాన్ హిందూలో మాదిగా ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు సెన్సస్ కేటగిరీస్.
సివిల్ కోర్ట్స్ రికగ్నేషన్ ఆఫ్ క్యాస్ట్ హైరార్కీ, ఈ క్యాస్ట్ హైరార్కీని సివిల్ కోర్ట్ రికగ్నైజ్ చేసింది. ఇవన్నిటిని బట్టి 1936 ఆర్డర్ ఇచ్చాడు బ్రిటిష్ వాడు. దేని బేస్ చేసుకొని? మనధర్మశాస్త్రం బేస్ చేసుకొని ఇచ్చాడు. ఇప్పుడు ఉందా మనధర్మశాస్త్రం? 1936 మనధర్మశాస్త్రం ఎత్తేసాడు కదా అంబేద్కర్. అంటే దాంతోపాటు ఇది కూడా ఎత్తేయాలి కదా. నువ్వు ఒక పునాది మీద ఒక ఇల్లు కట్టావు, ఈ పునాదిని పీకేసినప్పుడు పునాదితో పాటు అది కూడా పోవాలి కదా. దాన్ని ఎత్తుకొని వచ్చేది పెట్టారు మనధర్మశాస్త్రం మీద వేసినటువంటి ఒకదాన్ని. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మనం నెక్స్ట్ చూస్తే హిందూ లాస్ ఇన్ 1936 ఏంటి? అప్పుడున్న హిందూ లాస్ 1936లో ఏమేమి చట్టాలని వాళ్ళు హిందూ మతానికి శాస్త్రాలుగా తీసుకున్నారు. అదే క్రిస్టియన్స్కి ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ బేస్ తీసుకున్నారు, ఇండియన్ క్రిస్టియన్ సక్సెషన్ యాక్ట్, ఇండియన్ క్రిస్టియన్ పర్సనల్ లా, ఈ 3 బేస్ తీసుకొని క్రిస్టియన్ అంటే డిఫైన్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఈ హిందువులకు సంబంధించి జడ్జిమెంట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు? వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మశాస్త్ర టెక్స్ట్ మనుస్మృతి, మితాక్షర, దయాభాగ అనేటువంటి పుస్తకాలు ఫాలో అయ్యేవాళ్ళు ఆ రోజు. వాటిని బట్టి వీళ్ళు బ్రిటిష్ వాడు ఆర్డర్ వేశాడు. కొలోనియల్ కోర్ట్స్ టు సెటిల్ ఇన్హెరిటెన్స్ అండ్ మ్యారేజ్ డిస్ప్యూట్స్ ఇన్హెరిటెన్స్ కూడా ధర్మశాస్త్ర టెక్స్ట్ మీద, మనుస్మృతి మీద, మితాక్షర మీద, దయాభాగం మీద చేసేవాడు. కస్టమరీ లా ఉండేవి. వాటి కస్టమరీ లా అంటే ఏంటి? ఇక్కడ ఎలా పాటిస్తున్నారని బ్రిటిష్ వాడు దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఇచ్చేవాడు. కస్టమరీ లా అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆచారాలను బట్టి. సెన్సస్ క్లాసిఫికేషన్ బ్రిటిష్ 1871 1931 వరకు ఆ క్లాసిఫికేషన్ బట్టి చేశాడు. ఆ క్లాసిఫికేషన్లో మరి వీళ్ళు ఎవరైతే 1871 దాంట్లో మాదిగలు నాన్ హిందూ అని రాశారు, 1920లో దాన్ని వీళ్ళని కూడా హిందూగా మేము పరిగణిస్తాం, ఎందుకంటే ఇన్ని క్లాసిఫికేషన్ చేయకూడదని చెప్పి వాళ్ళు యాడ్ తీసుకొచ్చారు ఒక బ్రిటిష్ వాడు. అప్పుడు కదా అంబేద్కర్ ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళని కలుపుతాం, మాకు సపరేట్ ఎలక్టోరల్ ఏమైనా అంబేద్కర్ అడిగింది. సో హిందూ లా ఇన్ 1936 అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ధర్మశాస్త్ర టెక్స్ట్, కస్టమరీలా, మితాక్షర, దయాభాగం మీద చేసినటువంటివి. అవి ఇప్పుడు అవన్నీ కూడా రాజ్యాంగంలో కొట్టివేయబడ్డాయి. అవన్నీ కొట్టివేయబడ్డప్పుడు నువ్వు దాని బేస్ తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకుని పెట్ట అన్యాయం కదా. ఓకే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ గురునారాయణ్ వర్సెస్ షియోలాల్ సింగ్. ఇది 1918లో ఒక కోర్టు జడ్జిమెంట్. ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ ఏముంది? హిందూ సొసైటీలో ఈ యొక్క అంటరానితనం అనేది భాగము అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. హిందూ సొసైటీలో అంటరానితనం భాగం అని కోర్టు. గురునారాయణ్ వర్సెస్ షియోలాల్ సింగ్ 1918 కోర్టు జడ్జిమెంట్, బ్రిటిష్ కోర్టు జడ్జిమెంట్. బెరెస్ఫోర్డ్ వర్సెస్ రామసుబ్బా అయ్యర్ 1919 హిందూ కస్టమరీ క్యాస్ట్ లా అనేది అక్కడ సమాజంలో ఉంది, దాన్ని బట్టి మనం జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిన బెరెస్ఫోర్డ్ వాడు. ఎందుకు? వాళ్ళ భారతదేశం యొక్క కష్టాన్ని మనం డిస్టర్బ్ చేయొద్దని వాడు అనుకున్నాడు బ్రిటిష్ వాడు. వాడేం తిరుగుబాటు చేయలేదు మీ యొక్క కుల వ్యవస్థ మీదకి, ఎవడో చేయలేదు. మొఘల్ చక్రవర్తి చేయలేదు, వీడు చేయలేదు. ఎవడైతే వచ్చాడో వాడు దోచుకుని పోయాడు తప్ప పెద్దగా వాళ్ళు ఏం పట్టించుకోలేదు దాన్ని బట్టి జడ్జిమెంట్ ఇచ్చాడు. 1862 1935 ప్రైవీ కౌన్సిల్ జడ్జిమెంట్ క్యాస్ట్ జడ్జిమెంట్. ఇదేంది? ఈ యొక్క హిందూ వ్యవస్థకి ఒక పెద్ద పిల్లర్స్ పెట్టుకున్నారు కుల వ్యవస్థ అనేదాన్ని. సో దాన్ని బట్టి జడ్జిమెంట్లు ఇవ్వండి అని 1860 నుంచి 1930 ప్రైవీ కౌన్సిల్ జడ్జిమెంట్ తీర్మానం చేసింది. అంటే అర్థమంటే అప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్లని, కోర్టు జడ్జిమెంట్లను దేని మీద ఇచ్చారు? మనుస్మృతి మీద ఇచ్చారు, మనుధర్మ శాస్త్రం మీద ఇచ్చారు. మరి ఆ మనుధర్మ శాస్త్రం ప్రకారం వాడు దీన్ని చేసాడు. ఏమని? ఇదిగో మనుధర్మ శాస్త్రంలో ఈ అంటరానంలో ఉన్నారు. సో కాబట్టి దాన్ని బట్టి ఈ అంటరాని వాళ్ళు, ఈ క్రిస్టియన్స్ అంటే ఎవరు? క్రిస్టియన్స్ అంటే ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ని పాల్గొనే వాళ్ళు. ఈ మనుధర్మ శాస్త్రంలో ఉంది ఏక సమాజంలో కాలనీలో ఉండేవాళ్ళు, ఇల్లంతా కూడా ఇండియన్ క్రిస్టియన్స్ని. ఇప్పుడు మీరు మధ్యలో ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ఇంకా షెడ్యూల్ క్యాస్ట్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. బ్రిటిష్ వాడి ప్రకారం ఎవడు కన్వర్ట్ అయిపోయి ఇండియన్ క్రిస్టియన్ రాసుకున్న దళితుడు ఆడిని సపరేట్ చేశాడు. మీరు ఇప్పుడు దీన్ని ఎక్కడ తీసుకొచ్చి కాలనీల్లో పేదలను ఇబ్బంది పెడుతున్నారు. సో అది ఒకటి అర్థం అవ్వాలి మీకు. నెక్స్ట్ లోపలికి వెళ్దాం. ఇది హిందూ కోడ్ బిల్ పెట్టి 19 ఇప్పుడు ఇదంతా కూడా మనుధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రం మొత్తం కొట్టుకుపోయింది. ఎందుకు కొట్టుకుపోయింది? ఇది వచ్చాడు క్లీన్ చేసాడు ఇల్లు మొత్తం. ఇతను వచ్చి ఏం చేశాడు? కొట్లాడాడు హిందూ కోడ్ బిల్ పెట్టాలని. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ పెట్టాడు, కొట్లాడితే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఇక దాని బ్రిటిష్ వాళ్ళు వేసిన వదిలేయండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. ఈ యాక్ట్లు పట్టుకొచ్చాడు హిందూ కోడ్ బిల్లో. ఈ యాక్ట్లు పట్టుకొచ్చినప్పుడు ఇక మనుస్మృతి కొట్టవేయబడింది, మితాక్షర అనేటువంటి దాన్ని కొట్టేశారు, దయాభాగ అనేది ఇంకా దాంట్లో లేదు, ధర్మశాస్త్రం అనేటువంటి రూల్స్ లేవు, క్యాస్ట్ బేస్డ్ హిందూ కస్టమరీ లాస్ కొట్టివేడేశాడు. ఈ 1950 ఆంగ్లో హిందూ లాస్ మొత్తం కూడా కొట్టివేయబడ్డాయి. అన్ని కొట్టేస్తున్నాను, ఇవే చట్టాలు ఉంటాయి. ఏమంటే హిందూ మ్యారేజ్ యాక్ట్, సక్సెషన్ యాక్ట్, మైనారిటీ గార్డియన్షిప్ యాక్ట్ అండ్ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ కొత్త చట్టాలు వచ్చినాయి. నువ్వు అది మొత్తం కొట్టేసి, అంటే ఇల్లు మొత్తం పడగొట్టి, ఇది దుర్మార్గమైనటువంటి ఇల్లు, దీంట్లో దయ్యాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం పడగొట్టి అక్కడి నుంచి ఒక చిన్న మొక్క తీసుకొచ్చి దీంట్లో ఇరికిస్తే ఇప్పుడు ఏది అన్యాయం? 1956 50 షెడ్యూల్ వేసిన ఆర్డర్ అన్యాయమా? లేకపోతే మనుధర్మ శాస్త్రం మీద వేసినటువంటి ఒక ఆర్డర్ని మనుధర్మ శాస్త్రం అన్యాయం అని ఇచ్చినటువంటి ఒక యాక్ట్లోకి మీరు ఇరికించారంటే అది ఇంటెన్షన్ చేసినట్టు కదా. ఓకే, ఎవరు కుట్రా? ఇది బ్రిటిష్ కుట్రా కాదు అది.
అక్కడ నుంచి పీక్ వచ్చి పెట్టిన వాళ్ళు వీళ్ళు చేసిన కుట్ర, బ్రిటిష్ కుట్ర కాదు. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు డస్ హిందూ కోడ్ బిల్స్ యాక్సెప్ట్ క్యాస్ట్? అక్కడ మన ధర్మశాస్త్రంలో క్యాస్ట్ ఉందా? ఉంది కదా. బ్రిటిష్ వాడు ఇచ్చిన 1936 ఆర్డర్ అప్పుడు అవన్నీ క్యాస్ట్లు అవన్నీ రికగ్నైజ్ చేశారు కదా. ఇప్పుడు హిందూ కోడ్ బిల్లులు పెట్టారు కదా, హిందూ కోడ్ బిల్లులో క్యాస్ట్ ఉందా అంటే ఎక్కడ కూడా క్యాస్ట్ మెన్షన్ చేయలేదు హిందూ కోడ్ బిల్లులో. మొత్తం కూడా హిందువులు మొత్తానికి ఒకే చట్టం. బ్రాహ్మణ హిందువుకి ఎలాంటి చట్టం ఉందో ఒక దళిత హిందువుకు కూడా అదే చట్టం వర్తించింది. విడాకులు తీసుకోవాలి. మన ధర్మశాస్త్రంలో ఏముంది? బ్రాహ్మణుల యొక్క విడాకులు తీసుకోవాలంటే ఎలా ఉండేది, శూద్రుడి విడాకులు తీసుకోవాలంటే ఎలా ఉంటే రకరకాల వాళ్ళు ఇష్టమైన రాశారు మన ధర్మశాస్త్రంలో. ఇప్పుడు హిందూ కోడ్ బిల్లులో అది మొత్తం కొట్టేశారు. బ్రాహ్మణుడికి ఎలాంటి విడాకులు ఇస్తారో దళితునికి కూడా దళితునికి అదే ఇస్తారు హిందూ మ్యారేజ్ యాక్ట్ చట్టం ప్రకారం. సో క్యాస్ట్ ఎత్తేసారు ఈ యొక్క హిందూ కోడ్ బిల్స్లో. కానీ ఇండైరెక్ట్గా కొన్ని క్యాస్ట్ని ప్రమోట్ చేశారు. ఇండైరెక్ట్గా అది కూడా ప్రెజర్ పెట్టి, ఎందుకు? ఒకటి కస్టము, యూసేజీ, రైట్, సెరమనీ, ఈ మూడింటి మాత్రం హిందూ కోడ్ బిల్స్లో పెట్టారు. అంటే ఆల్రెడీ ఏమైనా ఆచారాలు ఉన్నాయి, వెంటనే ఆచారాలు ఎత్తేస్తే గొడవ చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు ఎలానివ్వండి అన్నారు, అది పెట్టారు. కాబట్టి ఇప్పుడు కూడా బ్రాహ్మణ ఆచారం మీద పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఎవరి ఆచారం మీద వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, అది హిందూ కోడ్ బిల్లో పెట్టారు. రెండోది వాడుకలో ఏదైతే ఉందో దాన్ని పానివ్వండి, మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని హిందూ కోడ్ బిల్లు పెట్టారు. అంటే ఇండైరెక్ట్గా క్యాస్ట్ని ప్రమోట్ చేశారు హిందూ కోడ్ బిల్లో. అది అంబేద్కర్ కొట్లాడాడు, అంబేద్కర్ దాన్ని కూడా పీకేసేవాడే, ఇండైరెక్ట్గా పెట్టారు. రైట్స్ అండ్ సెరమనీస్ని పెట్టారు. ఓకే, హిందూ టెంపుల్స్ మొత్తం కూడా క్యాస్ట్ బేస్డ్ రన్ అవ్వాలని హిందూ కోడ్ బిల్లో పెట్టారు. పురోహితులు అనేవాళ్ళు, ప్రీస్టులు, అది కొంచెం ఆ క్యాస్ట్ వాళ్ళే ఉండాలన్నట్టుగా కొన్ని పెట్టారు. ఓకే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చేసుకోవాలంటే మీరు చట్ట ప్రకారం చేసుకోవాలని ఇలా కొద్దిగా ఇండైరెక్ట్గా కులాల్ని బలపరిచారు. బట్ ఎక్స్ప్లిసిట్లీ ది క్యాస్ట్ ఈస్ ఎరేస్డ్ ఫ్రమ్ మనుధర్మశాస్త్ర 1936 మొత్తం కూడా మనుధర్మశాస్త్రం మీద ఉన్నటువంటి ఏమంటారు ఆర్డర్. అది దాన్ని మనుధర్మశాస్త్రాన్ని ఎరేస్ చేసినటువంటి కాలానికి మీరు క్యారీ చేయటం ఎంత అన్యాయం అది. ఓకే, సో అదే సంగతి. నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ ఆర్డర్ చూపిస్తాను, చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ ఇది. దీన్ని వాళ్ళు సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఏమని ఇక్కడ ఏమని రాస్తుంది? నో ఇండియన్ క్రిస్టియన్ డీమ్ టు బి ది షెడ్యూల్ క్యాస్ట్. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఇదే కదా ఉండేది. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 ఇదే పదం ఉండేది. నో ఇండియన్ క్రిస్టియన్ అని ఇక్కడ రాశారు. బట్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో నో పర్సన్ హూ ప్రొఫెస్ అదర్ దాన్ హిందూ అని రాశారనమాట. హిందువులు తప్ప మిగతా వాళ్ళందరూ అని రాశారు. ఇక్కడ ఏమని రాశారు? క్లియర్గా నో ఇండియన్ క్రిస్టియన్ షల్ బి డీమ్ టు ఏ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అనేది అని తిప్పి, అరే దుర్మార్గుడు, బ్రిటిష్ వాడు దుర్మార్గులు చేశాడు, మనువాదులు కాదు అది అన్నారు. మరి ఇదే బ్రిటిష్ వాడు కింద ఇంతవరకు బాక్స్ పెట్టారు. ఈ కింద లైన్ చదవలేదు. ఈ కింద లైన్ ఏంటిది? సెకండ్ లైన్లో ఏముంది? బెంగాల్ నో పర్సన్ హూ ప్రొఫెస్ బుద్ధిజం ఆర్ ట్రైబల్ రిలీజియన్ డీమ్ టు బి మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్. అంటే ట్రైబల్ రిలీజియన్ని పాల్గొనేటువంటి హిందువులు, బుద్ధిజం ఫాలో అయ్యేటువంటి హిందువులు వాళ్ళు కూడా ఎస్సీలు కాదు అని రాసింది. దాన్ని అక్కడ ఎందుకు వదిలేసి మీతో తిప్పుతున్నారు షెడ్యూల్ క్యాస్ట్ అనేది? నో ఇండియన్ క్రిస్టియన్ షెడ్యూల్ క్యాస్ట్ అనేది మాత్రం మీరు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. దాని కింద బి అంటే బుద్ధిస్టులు ప్లస్ ట్రైబల్ రిలీజియన్. ఎవరు ట్రైబల్ రిలీజియన్ అంటే వాళ్ళ రికగ్నైజ్డ్ దేవతలైనటువంటి ఈ యొక్క రామకృష్ణ, ఈ యొక్క వాళ్ళైతే రికగ్నైజ్ చేసినటువంటి దేవతను పూజించే వాళ్ళే హిందువులు. ట్రైబల్ దేవతలు, ట్రైబల్ రిలీజియన్స్ అంటే మా కుల దేవతలు. ఆదివాసీలకి వాళ్ళకి ఏదో దేవతలు ఉంటారు, మట్టిని పుట్టిని ఇదే ఎల్లేరమ్మ పుల్లేరమ్మ పూజిస్తారు, వాళ్ళు కూడా హిందువులు కాదు. అదే కదా ఇచ్చి బ్రిటిష్ ఆర్డర్. బెంగాల్కి సంబంధించి ట్రైబల్ రిలీజియన్స్కి వాళ్ళు హిందువులు కాదు. మరి ఇప్పుడు 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో బుద్ధిస్ట్ ఇరికిచ్చారు, ట్రైబల్ రిలీజియన్స్ కూడా మా వాళ్ళు అన్నారు, మొత్తం మార్చారు కదా. ఇదంతా మార్చి ఆ ఒక్క పారాగ్రాఫ్ ఎందుకు వదిలేశారు? ఎందుకు వదిలేరు? ఇది అంతా మీకు భగవద్గీత, బైబిల్ అయితే 1936 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ బ్రిటిష్ కుట్ర చేసి ఉంటే అక్కడి నుంచి క్యారీ చేసి ఒక మొక్కను ఎందుకు వదిలేశారు? సో ఇది వాళ్ళ ప్రకారం, బ్రిటిష్ వాడి ప్రకారం ట్రైబల్ రిలీజియన్ కూడా హిందూ కాదు, బుద్ధిస్ట్ కూడా హిందూ కాదు. మరి అవన్నీ తీసుకొచ్చి పెట్టారు కదా మీరు ఇక్కడ. మోరోవర్ పార్సీ, జైను ఇవన్నీ కూడా కలుపుకుంటూ వచ్చారు కదా, సిక్కుల్ని వీళ్ళందరినీ కలిపారు కదా మీరు. లోపలికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇదేంటంటే అది ఒక పాయింట్ అయిపోయింది. నేను ఇప్పటికి 25 నిమిషాలు మాట్లాడాను, మీరు దాన్ని ఫాస్ట్గా చూడండి. అది ఒక పాయింట్. ఏది? ఆ 1936 ఏ పరిస్థితుల్లో వేశారనే దాని మీద ఒక పాయింట్ అది. ఇక రెండోది ఎందుకు వేశారు, కారణం ఏంటి, ఎందుకు వేశారు 1936 అదే బ్రిటిష్ ఆర్డర్? ఎలక్షన్ కోసం వేశాడు, రిజర్వేషన్ కోసం కాదు, ఎలక్షన్ కోసం బాజు. అప్పుడు ఎలక్షన్లు ఎలా జరిగినాయి అంటే అప్పుడు ఎలక్షన్స్ హిందువులు మాత్రమే, హిందువులు ఓటేశారు. ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ కొన్ని నియోజకవర్గాలు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, బెంగాల్, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్సెస్, యూపీ, బీహారు, అస్సాము, ఒరిస్సా, NWFE అనేటువంటి కొన్ని రీజన్స్, కొన్నిటి మాత్రం జియోగ్రఫీ మీద ఎన్నికలు జరిగాయి. అది ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాలు ఎలా ఎన్నికలు జరిగాయి కొన్నిట్లో మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, బెంగాల్, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్ నియోజకవర్గాలుగా విడదీసి దానిలోని మళ్ళీ కమ్యూనిటీ వైడ్గా వాళ్ళు ఓటింగ్ జరిగింది. బట్ రిమైనింగ్ అన్నింటిలో కూడా
ఎలా చేశారు? హిందువులు మాత్రమే హిందువులు కోటేశారు, క్రిస్టియన్స్ మాత్రమే క్రిస్టియన్స్ కోటేశారు, సిక్కులు మాత్రమే సిక్కులు కోటేశారు, ఇలా దళితులు మాత్రమే దళితులు కోటేశారు. ఇట్లా వేసినప్పుడు మరి డివైడ్ చేయాలి కదా. వాడికి ఏమంటారు, 2 సార్లు ఓటేయలేడు కదా క్రిస్టియన్, వాడు దళిత డిప్రెస్డ్ క్లాస్ కూడా ఉన్నాడు. వాడు అక్కడ ఇక్కడ 2 ఓట్లు వేయలేడు కదండి. ఒకరికి ఒకే ఓటు ఉండేది. ఒకటే ఉన్నప్పుడు ఏం చేయాలి? వాడిని సపరేట్ చేయాలి. క్రిస్టియన్స్ మొత్తం అంటే డిప్రెషన్ క్లాస్ ని వేశారు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ 1936 ఎలక్షన్స్, మిక్స్ ఆఫ్ కమ్యూనల్ అవార్డ్స్, జియోగ్రఫికల్ ఎలక్షన్స్, నాట్ ఫర్ రిజర్వేషన్స్. ఎలక్షన్స్ కోసం వేశారు. ఆ ఎలక్షన్స్ కోసం, ఓటింగ్ కోసం ఒకటి ఓటు ఉండాలన్న దాని మీద డివిజన్ చేస్తే దాన్ని తీసుకొచ్చి మీరు రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళు కడుపు కొట్టి వాళ్ళని అన్యాయం చేసి దుర్మార్గంగా వాళ్ళ పేదరికంలోకి నెట్టేశారు. ఇది ఇంతకన్నా దుర్మార్గం ఏం లేదు. ఓకే, దళిత క్రిస్టియన్స్ సంబంధించి దళిత క్రిస్టియన్స్ని బ్రిటిష్ వాడు సపరేట్ చేసేటప్పుడే ఎక్కడెక్కడ సార్ 1901, 1911, 1921, 1931లో పులాయా క్రిస్టియన్, మాలా క్రిస్టియన్, మాదిగా క్రిస్టియన్, పరయారి క్రిస్టియన్, అరుంతియారి క్రిస్టియన్, జూహా ముస్లిం, కురేసి ముస్లిం, షేక్ ముస్లిం లాంటి పదాలు రాశారు బ్రిటిష్ వాడు. అంటే అర్థం ఏంటే, హీ రికగ్నైజ్డ్, హీ యాక్సెప్టెడ్ దెర్ ఇస్ ఎ కాస్ట్ డిస్క్రిమినేషన్ డివిజన్ విత్ ఇన్ ద క్రిస్టియానిటీ. దట్స్ వై హీ హస్ రిటన్ క్రిస్టియన్, ఇండియన్ క్రిస్టియన్ అని ఒక భాగం రాసి, ఇండియన్ క్రిస్టియన్తో పాటు అంటే హిందువులు అని ఒక భాగం రాసి, దాని పక్కన మళ్ళీ నాన్ హిందూ క్యాస్ట్ అని లేదా డిప్రెస్డ్ క్లాసెస్ అని అలాగే విడదీశారు. క్రిస్టియానిటీలో కూడా విడదీశాడు బ్రిటిష్ వాడు. ఏమని, క్రిస్టియన్స్ ఒక భాగం వేసి పులాయా క్రిస్టియన్, మాలా క్రిస్టియన్, మాదిగా క్రిస్టియన్, పరయార క్రిస్టియన్, అరుంతియారి క్రిస్టియన్, జూహా ముస్లిం, కిరోసి ముస్లిం అని ఎక్కడెక్కడ డిప్రెస్డ్ క్లాస్ని సపరేట్ చేశారు బ్రిటిష్ వాడు. మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి చూసుకోండి. బట్ ఇలా సపరేట్ చేసినప్పుడు అంబేద్కర్ ఎందుకు సైలెంట్ ఉన్నాడు, ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? దట్ ఈస్ జస్ట్ ఫర్ ఓటింగ్, ఓట్ వేయడానికి. 1936 ఆర్డర్ ఎందుకు? ఓట్ వేయడానికి. అది హిందువులు మాత్రమే హిందువులకి వేయాలి, క్రిస్టియన్స్ మాత్రమే క్రిస్టియన్స్కి వేయాలి, డిప్రెస్ క్లాస్ మాత్రం డిప్రెస్ క్లాస్కి వేయాలి. అది అప్పుడు ఓటింగ్ అలా ప్యాటర్న్ జరిగింది. అలా జరిగినప్పుడు ఇప్పుడు ఈ ఎస్సీఓడు క్రిస్టియానిటీలో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలి? క్రిస్టియన్కి వేయాలి, వీళ్ళకి వేయాలి. కాబట్టి డివైడ్ చేశాడు, ఒకరికి ఒకే ఓటు కాబట్టి. సింపుల్ అంతే. అందుకని 1936 ఆర్డర్ రిజర్వేషన్స్ కోసం కాదు. దాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్స్లో కలిపి వీళ్ళకి అన్యాయం చేస్తారా? ఇప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు పోస్ట్ ఇండిపెండెన్స్లో అంబేద్కర్ రాశాడు ఆర్టికల్ 15, 16, 17, 19, 21, 25 ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమైనప్పుడు 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 ఎందుకు తీసుకొచ్చారు? 36 నుంచి మనుధర్మ శాస్త్రం మీద వేసినటువంటి 1936 ఆర్డర్ని, ఓటింగ్ కోసం వేసినటువంటి ఆర్డర్ని అన్యాయంగా రిజర్వేషన్స్ తీసేయడానికి, వీళ్ళని వాళ్ళ యొక్క హక్కుల్ని కోల్పోవడానికి, అందరూ సమానమైన దాన్ని వైలేట్ చేస్తూ, బైపాస్ చేస్తూ, ఆర్టికల్ 15, 16, 17 బైపాస్ చేస్తూ ఒక కుట్రపూరితంగా తీసుకొచ్చింది 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3. అది చేసిన బ్రిటిష్ వాడు కాదు, 1950 పారా 3 చేసిన వాళ్ళు. ఓకే, అంటే మీకు అభిమానం ఉంటే మీరు హిందూ చూడండి, మీకు అభిమానం ఉంటే మేమేం చేయలేము. యూ మైట్ బి ది మెంబర్స్ ఆఫ్ దాట్, కాబట్టి మేమేం చేయలేము. అది ఇది ఒకవేళ ఇది బ్రిటిష్ కాన్స్పిరసీ అయితే, ఎగ్జాంపుల్ చూద్దాం, బ్రిటిష్ కాన్స్పిరసీ అయితే నరేంద్ర మోడీ గారు బ్రిటిష్కి సంబంధించిన మొత్తం ఎత్తేసాడు, ఒక్కదాన్ని ఎందుకు తీసుకొచ్చి అతికించాడు ఇక్కడ మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వాడేసిన ఐపీసీ యాక్ట్ మాకు వద్దని భారత న్యాయ సన్నిహితిగా మార్చేశాడు. ఎందుకు? బ్రిటిష్ వాడు అంటే కోపం ఆయనకి, ఎత్తేసాడు కదా. మరి ఇది ఎందుకు ఉంచాడు? బ్రిటిష్ వాడేసింది 106 ప్రెస్ రిజిస్ట్రేషన్, 106 సంవత్సరాల క్రితం వేసిన ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ మార్చాడు మోడీ గారు. ఎందుకు మార్చారు సార్ అంటే, బ్రిటిష్ వాడు మనకెందుకు అన్నాడు. మరి దీని ఎందుకు పట్టుకొచ్చారు? బ్రిటిష్ వాడేసిన 1936ని 1898 సివిల్ ప్రొసీజర్ రిక్వైర్మెంట్ మార్చాడు, 1867 రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ మార్చాడు మోడీ గారు, ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ మార్చారు, స్టాంప్ డ్యూటీ యాక్ట్ మార్చాడు, డ్రగ్ లాస్ రీప్లేస్ చేశారు, సెడిషన్ లాని కొద్దిగా స్క్రాప్ చేశారు, 1860 ఫ్యాక్టరీ లాస్ని, లేబర్ కోడ్స్ రీసెంట్గా మార్చారు. బ్రిటిష్ వాళ్ళ టైంది టెలిగ్రాఫ్ యాక్ట్, పోస్ట్ ఆఫీస్ యాక్ట్, ట్రాన్స్పోర్ట్ లా మొత్తం మార్చారు. ఫైనల్గా క్రిస్టియన్ యాక్ట్ కూడా ఒకటి మార్చారు నరేంద్ర మోడీ గారు. క్రిస్టియన్ యాక్ట్ ఏం మార్చారంటే నరేంద్ర మోడీ గారు, డైవర్స్ యాక్ట్ 1869, దాంట్లో కుష్ఠరోగం ఉన్న వాడికి మీరు విడాకులు ఇవ్వచ్చు అని చెప్పి బైబిల్లో ఉందని క్రిస్టియన్ యాక్ట్లో పెట్టుకున్నారు. ఎవరికైనా కుష్ఠరోగం వస్తే భార్య కానీ భర్త కానీ విడాకులు ఇవ్వచ్చు అని వాళ్ళు క్రిస్టియన్ యాక్ట్లో ఉంది. ఈ త్రిపుల్ తలాకి అంత అన్యాయమో ఈ క్రిస్టియన్ యాక్ట్ కూడా అన్యాయం. కుష్ఠరోగం వస్తే భార్యని భర్తను విడాకులు ఇచ్చేస్తారు, అలా చేయడానికి లేదని నరేంద్ర మోడీ దాన్ని అమెండ్మెంట్ చేశాడు. క్రిస్టియన్ యాక్ట్కి సంబంధించి మీకు ఎవరు తెలియదు, 2019లో అమెండ్మెంట్ చేశాడు నరేంద్ర మోడీ గారు. అంటే ఇక్కడ అన్యాయం జరిగిందని కుష్ఠరోగులకు కూడా మీరు క్రిస్టియన్ యాక్ట్ని కూడా మార్చిన వ్యక్తి ఎందుకు 1936 ఆర్డర్ని తీసుకొచ్చి మనుధర్మ శాస్త్రం మీద వేసిన దాన్ని మీరు అలానే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు? మీ కులాన్ని కాపాడుకుంటా మనుధర్మ శాస్త్రం కాపాడుకుందాం అనుకుంటారా? మనుధర్మ శాస్త్రాన్ని ఇండైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారా? అంతే కదా. ఓకే, అందుకనే ఈ కమిషన్స్ మొత్తం, కాకా కలేకర్ కమిషన్ 1955, మండల్ కమిషన్ 1990, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ 2007, సచార్ కమిటీ 2006, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ మొత్తం చెప్పేది ఇది అన్యాయం అని. ఇది అన్యాయం మీరు ఇమీడియట్గా తీసుకొచ్చి షెడ్యూల్ క్యాస్ట్ దళిత క్యాస్ట్లకు రిజర్వేషన్స్ ఇవ్వండి. ఎందుకు చేయట్లేదు మరి? ఓకే, ఎందుకు చేయట్లేదంటే ఎవరు అడ్డుకుంటున్నారు? 1920లో బ్రిటిష్ వాడికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి క్రిస్టియన్స్కి మీరు ఇస్తే మొత్తం మత మార్పిడిపోతారని అప్పుడు జస్టిస్ పార్టీకి రిప్రజెంటేషన్ ఎవరైతే ఇచ్చారో, 1922లో హిందూ జనసభ ఎవరైతే బ్రిటిష్ వాడికి ఉత్తరం రాసి రిప్రజెంటేషన్ ఇచ్చారో మీరు కలపొద్దు మత మార్పులు జరిగిపోతాయని, 1936లో సావర్కర్ గారు లాంటి వాళ్ళు బ్రిటిష్ వాడికి ఉత్తరం రాశారు, మీరు అది ఇస్తే మత మార్పులు జరిగిపోతాయి, వద్దు మీరు క్రిస్టియన్స్ని రిజర్వేషన్ ఇవ్వద్దని అప్పుడు ఎవరు అడ్డుకున్నారో. ఆ తర్వాత హిందూ మహాసభతో టచ్లో ఉన్న పటేల్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, కేఎం మున్షి గారు, పార్ట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఎవరైతే 1950 పారా 3 వేశారో
1956లో సిక్కులకి ఇచ్చేటప్పుడు మళ్ళీ డిస్కషన్ వచ్చింది క్రిస్టియన్స్ యాడ్ చేద్దామని. అప్పుడు అపోజ్ చేసింది ఆర్ఎస్ఎస్ జనసంఘ్ 1956లో. 1990లో మళ్ళీ చర్చ వచ్చింది బుద్ధిస్టులకు ఇచ్చేటప్పుడు ఇంక మిగిలింది వాళ్ళకు కూడా ఇచ్చేద్దాము అంటే లేదు అని అడ్డుకుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఎక్కువగా మత మార్పిడి చేస్తున్నారు వీళ్ళు, మాస్ కన్వర్షన్ జరుగుతాయని ఆపింది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు. 1996లో పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే పివి నరసింహరావు దాన్ని అడ్డుకుంది వెనకపక్క నుంచి మళ్ళీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే ములాయం సింగ్ యాదవ్ గారిని పంపించేసి, ఆయన అప్పుడే కొత్తగా ఎంపీ అయితే ఆయన పంపించి పేపర్ చింపి పడి చెప్పారు. సో ఎంత ఇప్పుడు ఎవరు అడుగుతుంది బ్రిటిష్ వాళ్ళ. ఓకే, సో అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం. అది సోషల్ మీడియా చెప్తున్నారు.